మన ఆంధ్రప్రదేశ్‌లోని ఒక దారుణమైన సంఘటన జరిగిందన్నమాట. ఇది ఎంత దారుణమైన సంఘటన అంటే, నిజంగా నేటి నాగరికతలోని జరగకూడనటువంటి ఒక సంఘటన మాట. అంటే ఈ సమాజంలోని, ఇప్పుడున్న సొసైటీలోని అటువంటి సంఘటనలు అసలు జరగకూడదు. కనీసం 5, 6 శతాబ్దాల క్రితం ఇటువంటి సంఘటనలు జరిగాయన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఇది కనిపించేటప్పటికి మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్ర షాక్ గురవుతా ఉన్నారు. అసలు ఏం జరిగింది? ఎక్కడ జరిగింది? అనే విషయాలు ప్రతీది కూడా మీకు చెప్తాను. దీనికి ప్రధానమైన నిందితుడు ఎవడనేది కూడా మీకు చెప్తాను 100%. సో, ఒకసారి మనం మాట్లాడుకుంటే మన ఆంధ్రప్రదేశ్‌లోని ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా ఉందో, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు అని చెప్పి ఒక మండలం ఉందన్నమాట. ఆ విషయం మీ అందరికి తెలిసిందే. ఆకివీడు అనే ప్రాంతం. ఈ ఆకివీడు అనే ప్రాంతంలోని కొంతమంది గిరిజనులు ఉన్నారక్కడ. ఆ గిరిజనులు ఏమంటారంటే యానాదులు అంటారన్నమాట. వాళ్ళని యానాది జాతికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు. సో, ఎప్పుడైతే ఈ యానాదులు అక్కడ జీవిస్తా ఉన్నారో, వాళ్ళకి ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. పరిచయమయ్యి వాళ్ళలో కొంతమంది మనుషులనైతే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ మనుషులు ఎవరంటే ముగ్గురు మహిళలు. దాంట్లోని ఇద్దరు చిన్న పిల్లలు, ఒక పెద్దావిడ, ఒక మగ పిల్లాడున్నాడనమాట. వీళ్ళు నలుగురిని కూడా తీసుకెళ్ళి ఆ వ్యక్తి వాళ్ళ ఇంట్లోనే బంధించి కూలి నాలి గట్ట చేయించుకొని కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాడంట. ఇప్పుడంతా ఇందాక చెప్పాను కదా నేను. అంటే 5, 6 శతాబ్దాల క్రితం వెట్టి చాకిరీ అనేది నడిచేదిమాట. పెద్దవాళ్ళందరూ కూడాను పేదవాళ్ళని తొక్కేసి, బలవంతులందరూ కూడాను బలహీనులను తొక్కేసి, ఈ వెట్టి చాకిరీ గట్టా చేయించుకునేవారు. కానీ ఇప్పుడు మళ్ళీ అది రిపీట్ అయ్యేటప్పటికి ఒకేసారి ప్రజలందరూ కూడా తీవ్ర షాక్ గురవుతా ఉన్నారు. ఎందుకంటే ఇది ఆధునిక సమాజం గాబట్టి, ఈ ఆధునిక సమాజంలోని, ఈ ఆధునిక భారతదేశంలోని అసలు ఇటువంటి వెట్టి చాకిరీ అనే పదం ఇప్పుడు కనిపించకూడదు కూడా. ఎక్కడ కూడా కనిపించలేదు కూడా కొన్ని దశాబ్దాల నుంచి. కానీ మళ్ళీ రిపీట్ అయ్యేటప్పటికి ఒకేసారి మొత్తం అందరూ కూడా తీవ్ర షాక్ గురవుతా ఉన్నారు. అసలు ఎందుకు ఆ వ్యక్తి ఆ విధంగా వాళ్ళతో వెట్టి చాకిరీ చేయించాడు? ఆ వ్యక్తి ఎవరనేది ప్రతీది కూడా మేము తెలుసుకుందాం. ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం ఇది. దీని గురించి అతన్ని రీసెంట్‌లీగా అయితే అరెస్ట్ చేశారు. అది కూడా ఏ విధంగా అరెస్ట్ చేశారు? అధికారులు ఏ విధంగా అయితే తన మీద రెస్పాండ్ అవుతున్నారు? ఎవరెవరు అధికారులు ఎళ్లారు అనే విషయాలు ప్రతిది కూడా మీకు చెప్తానన్నమాట. ఎందుకంటే దీంట్లో చాలా సంచలన ట్విస్ట్‌లున్నాయి. సో, పాపం ఈ నలుగురు కూడాను పాపం వాళ్ళకి పరిచయం అయిన తర్వాత అతనికి వాళ్ళని పనో ఏదో ఇప్పిస్తా అని చెప్పి మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకున్నాడంట. వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకున్న తర్వాత వాళ్ళని బంధించి, భయభ్రాంతులకు గురి చేసి మొత్తం నలుగురితో చేత కూడాను పనులు గాని చేయించుకొని, అలాగా రోజులు గడుస్తూ ఉన్నాయి. సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. కానీ వాళ్ళకి ఇప్పుడు దాకైతే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంట. పాపం చూడండి ఎంత దీనమైన పరిస్థితో. పాపం పేదవాళ్ళు, గిరిజనులు నిజంగా పాపం ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో పాపం వాళ్ళు అతను ఆధీనంలో అలా బందీలుగా ఉండిపోయారుమాట. సో, ఎప్పుడైతే దీన్ని గమనించారో కొంతమంది స్థానికులు, విలేకరులు అందరూ కూడా గమనించి ఈ మ్యాటర్ ఏదైతే ఉందో ఈ మ్యాటర్‌ని పోలీసులు అదేవిధంగా తహసీల్దార్, ఎంఆర్ఓ గారు వీళ్ళందరి దగ్గర కూడా తీసుకెళ్ళి క్షుణ్ణంగా అయితే ఆ సంఘటన జరిగిన ప్రాంతం, అదేవిధంగా ఆ వ్యక్తి గురించి పూర్తిగా వివరించారుమాట. సార్ ఈ విధంగా జరిగింది. వాళ్ళని వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాడు వాళ్ళ నలుగురితోటి. ఇప్పుడు దాకైతే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. పాపం బయటకి కూడా వెళ్ళనివ్వట్లేదు. భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరో బ్యాక్‌గ్రౌండ్ లేక పాపం వాళ్ళు ముక్కుమంటూ పాపం అతని అండర్‌లోనే ఉండిపోయారని చెప్పేసి చెప్పడంతోటి మొత్తం పోలీస్ డిపార్ట్‌మెంటు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్‌మెంట్ అందరూ కూడా మూకుమ్మడిగా ఎళ్లి అధికారులందరూ కూడాను ఆ ఏదైతే ప్రాంతం ఉందో, ఆ ప్రాంతం దగ్గర అంటే ఈళ్ళు గిరిజనులు పనిచేస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, అక్కడికెళ్లి క్షుణ్ణంగా అయితే మొత్తం పరిశీలించి వాళ్ళనడిగారుమాట. అమ్మ మీది ఏ ఊరు? మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? మీకు ఇప్పుడు దాకా అయితే డబ్బులు ఎంత ఇచ్చాడు అని చెప్పేసి ప్రతీది కూడా అడిగారుమాట. అంటే మీకు అతనికి ఏంటి సంబంధం అన్నీ ప్రతీది కూడా అడిగితే, దాంట్లో ఒక పెద్దావిడ ఉందో, ఆ పెద్దావిడ మొత్తం చెప్పిందిమాట. సార్ మేము ఇలా వచ్చాము. మమ్మల్ని ఇలాగ ఈ విధంగా అయితే పనులు గూడా చేయించుకుంటా ఉంటున్నాడు. మాకిప్పటి వరకైతే ఒక్క చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు అని చెప్పేసి పాపం క్లియర్ కట్‌గా చెప్పింది. మొత్తం మేము నలుగురున్నామని చెప్పేసి చెప్పిందమాట. ఆ వీడియో బాగా వైరల్ కూడా అవుతుంది. ఒకసారి చూడండి. అంటే నేటి సమాజంలోని ఇటువంటి వెట్టి చాకిరీ అనే పదాన్ని నిజంగా మళ్ళీ తీసుకొచ్చిన ఆ వ్యక్తి మాట. సో, ఇమ్మీడియేట్‌లీగా అయితే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని మొత్తం వీడియో రికార్డ్ గూడా చేసి, ఈళ్ళు కూడా వీడియో రికార్డ్ గూడా చేశారు అధికారులు. చేసి ఆ వ్యక్తిని అయితే ఇమ్మీడియేట్‌లీగా పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి మొత్తం ఎఫ్ఐఆర్ అని కూడా ఫైల్ చేశారన్నమాట. ఈ విధంగా చేసిన వ్యక్తిని వదలకూడదని జెప్పేసి. నిజంగా చెప్పాలంటే విలేకరులకు మనం వాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఈ విలేకరులే లేకపోతే గనక పాపం ఈ ఏదైతే ఉందో ఈ వెట్టి చాకిరీలో పాపం ఈ పేదవాళ్ళు ఇంకా అలాగే మునిగిపోయేవారుమాట. ఈ వెట్టి చాకిరీ గురించి ఎవరైతే విలేకరులు ఉన్నారో, ఈ విలేకరులందరూ కూడా మొత్తం అందరూ కూడా ఇంటిమేషన్ ఇస్తే, ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో, ఈ వ్యక్తి ఈ విలేకరులకే
వార్నింగ్ ఇస్తా ఉన్నాడంట. ఈ విలేకరుని భయపెడతా ఉన్నాడంట. మీ అంతు చూస్తాను. నన్ను ఏ విధంగా మీరు పోలీసులు తీసుకెళ్తారో నేను చూస్తాను. మీరు ఎలా తిరుగుతారో చూస్తా అని చెప్పేసి వాళ్ళు కూడా భయపెట్టాడంట. చూడండి నేటి సమాజంలోని నిజంగా అందరూ కూడా సమానత్వంగా ఉన్నటువంటి సమయంలోని ఇటువంటి వ్యక్తి బయటపడడం చాలా సిగ్గుచేటు నాకు తెలిసి మటుకైతే. ఎందుకంటే నేటి రోజుల్లో అందరూ సమానంగా బతుకుతా ఉన్నారన్నమాట. ఇక్కడ కులం లేదు, జాతి లేదు. అందరూ కూడా సమానంగా పోతా ఉన్నారు. ఇటువంటి సమయంలోనే ఆ వ్యక్తి ఇటువంటి పని చేయడం వల్ల మొత్తం అందరూ కూడా తీవ్రమైన కోపంలో ఉన్నారు. ఎంత కోపంలో ఉన్నారంటే ఆ వ్యక్తి కనిపిస్తే నిజంగా మొఖం మీద ఉమ్మేస్తారన్నమాట. అంత కోపంగా ఉన్నారన్నమాట. ఎందుకంటే పేద ప్రజలని చెప్పేసి, అమాయకులని చెప్పేసి వాళ్ళని వెట్టి చాకిరీ చేయించుకొని వాళ్ళ నోరు నొక్కుతూ ఇప్పటిదాకైతే ఒక్క రూపాయి చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా పాపం అలా చేసాడంట. అది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి చెప్పండి మీరే. సో, అంతే కాకుండా ఒక బలవంతుడొచ్చి ఒక బలహీనుడిని తొక్కుపోతా ఉంటుంటే చూస్తూ ఊరుకోవాలని చెప్పేసి 'జనతా గ్యారేజ్‌లోని' ఎన్టీఆర్ డైలాగ్ చెప్తాడన్నమాట. ఆ విధంగా అయితే ఒకేసారి స్పాట్‌లోని మొత్తం అధికారులందరూ కూడా వచ్చి అతనైతే అరెస్ట్ చేయడం జరిగిందన్నమాట. సో, దీని మీద మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. 100% కామెంట్ చేయండి. ఎందుకంటే కొన్ని దశాబ్దాల క్రితం ఇటువంటివి ఉండేమాట. అంటరానితనం, వెట్టి చాకిరీ, ఒక బలవంతుడు వచ్చి ఒక బలహీనుడిని తొక్కేయడం, వాళ్ళని బెదిరించి బందీకాల్ని కింద చేసుకొని వాళ్ళ ఇళ్ళల దగ్గర సేవలు చేయించుకోవడం, అదేవిధంగా వాళ్ళ భార్యలకి, పిల్లలకి, వాళ్ళ ఇంట్లో అన్నీ కూడా వెట్టి చాకిరీ చేయించుకొని లాస్ట్‌కి వాళ్ళకి చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా ఒక ముద్ద పడేయడం ఇటువంటివి కూడా ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం జరిగాయన్నమాట. అంటే ఈ మధ్య కాలంలో కాదియి. ఎప్పుడో దశాబ్దాల క్రితం. మరి అటువంటి సిట్యుయేషన్ మళ్ళీ తీసుకొచ్చి దాన్ని రీజనరేట్ చేసాడు ఈ వ్యక్తి మరి. ఈ వ్యక్తికి ఎటువంటి శిక్ష పడాలో మీరే చెప్పండి. ఇటువంటి వ్యక్తికి ఎటువంటి శిక్ష పడాలో మీరే చెప్పండి. ఎందుకంటే చాలా దారుణమైన సిట్యుయేషను. నాకు కూడా కోపమొస్తుంది. ఎందుకంటే నేటి సమాజంలో అందరూ కూడా చదువుకుంటా ఉన్నారు. సమానత్వంగా చదువుకుంటా ఉన్నారు. ఎందుకంటే స్కూల్‌లో చూసుకుంటే గనక ఇక్కడ మతం, కులం, జాతి భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా యూనిఫార్మ్ వేసుకొని అందరూ సమానంగా ఉంటారన్నమాట. దీనికి నిదర్శనం ఏంటంటే ఇక్కడ కులం, మతం, జాతి అనే దాని ఏది కూడా సంబంధం లేదు. అందరూ సమానం అని చెప్పేసి స్కూల్స్‌లోని యూనిఫార్మ్ విధంగా అయితే కూర్చోబెడతారు. అందరూ కూడా కలిపి కూర్చుంటారు. నేటి సొసైటీలో కూడా మీరు ఒకసారి గమనిస్తే గనక అంతకుముందు కొన్ని కొన్ని కులాల వారీగా అయితే ఊర్లలో పేటలు పేటల కింద ఉండేమాట. ఇప్పుడు ఒకసారి చూసుకుంటే ఏదైతే టౌన్స్ గట్టా ఉన్నాయో డెవలప్ అవుతూ ఉన్నాయన్నమాట బాగా. విలేజ్‌ల కంటే ఎక్కువ టౌన్సే బాగా డెవలప్ అవుతూ ఉన్నాయి కదా! ఈ టౌన్స్ అయినటువంటి ఏవైతే ఉన్నాయో అక్కడ అన్ని కులాలకు కలిపే ఇల్లు కట్టుకుంటున్నారన్నమాట. అక్కడ ఇది మా కులం పేట, ఇది వాళ్ళ కులం పేట మీరు రాకూడదనేది ఏమీ లేదు. ఇక్కడ మీ జాతి వేరు, మా జాతి వేరు అని చెప్పి మాట ఎక్కడ లేదు మాట. మీరు ఒకసారి టౌన్‌లో చూసుకుంటే అంటే విశాఖపట్నం సిటీలో చూసుకోండి, రాజమండ్రిలో చూసుకోండి, అన్నవరంలో చూసుకోండి. అలాగా ఒక స్మాల్ సిటీస్ గాని, పెద్ద సిటీస్ గాని ఇలాగ మొత్తం అన్నీ చూసుకుంటూ ఉంటుంటే, ఒక హైదరాబాద్ చూసుకోండి ఇయన్నీ. ఎక్కడ చూసినా గాని అన్ని కులాలు, అన్ని జాతుల వారు కలిసే ఉంటున్నారన్నమాట. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి మీకు? రాబోయే రోజుల్లో కులం అనేది పూర్తిగా అంతమించిపోతది. రెండే కులాలుంటాయి. ఆ రెండే కులాలేంటంటే ఒకడు పెద్దవాడు, ఒకడు పేదవాడు. ఎవరి దగ్గరైతే డబ్బుంటదో ఆడి పెద్ద కులం. ఎవరి దగ్గరైతే డబ్బుండదో వాడు పేదవాడన్నమాట. సో, ఈ విధంగా ఉంటది తప్పించి గాని, ఇలాగా మతాలు, కులాలు ఈ విధంగా అయితే నాకు తెలిసిన మటుకైతే ఫ్యూచర్‌లో ఉండవు. అన్నీ కూడా అస్తమించిపోతాయి. కానీ ఇప్పుడు జరిగిన సంఘటనను చూసి ప్రతి ఒక్కరు కూడాను సిగ్గుచేటుగా అయితే తలదించుకుంటా ఉన్నారు. ఇదేంటిది ఇలా చేసాడేంటి? ఇలా వెట్టి చాకిరీ చేసుకోవడం ఏంటి? తప్పు కదా! ఆళ్ళ గిరిజనులు పాపం వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఇది చాలా తప్పని జెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆకివీడి ప్రాంతంలో అందరూ కూడా వాడిని కొడతా ఉన్నారన్నమాట. సో, అందుకనే ప్రతి ఒక్కరు కూడా చెబుతా ఉన్నాను. ఎవరైతే మీకు తక్కువగా చూస్తారో, ఎవరైతే వెట్టి చాకిరీగా ఇలాగ చేయించుకోవాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ప్రశ్నించండి. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ కూడా సమానమైన వ్యక్తులమే. ఎవరు కూడా చిన్న, పెద్ద లేదు. ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటా ఉన్నారు. ఈ చదువు దేనికనేసి అంటే ప్రతి ఒక్కరు కూడా సమానత్వంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటా ఉన్నారు. అటువంటిది ఈరోజు ఆ వ్యక్తి అలా చేయడంతోటి ప్రతి ఒక్కరు కూడా కొడతా ఉన్నారన్నమాట. అందుకనే ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటారని తెలుసుకొని ఎవరైతే మీ ప్రాంతాల్లో ఈ విధంగా ఎవరైనా గాని వెట్టి చాకిరీ చేయించుకొని ఎవరైనా బలవంతులు, బలహీనులకి ఈ విధంగా వాళ్ళ నోరు నొక్కేస్తా ఉంటే గనక కామెంట్ చేయండి. ఎందుకంటే కామెంట్ చేస్తే గనక అటువంటి వ్యక్తులు నిజంగా ఉంటే నా వీడియో ఛానెల్ ద్వారా నేను కంప్లెయింట్ చేస్తాను పోలీస్ స్టేషన్‌లో. మీ నియరెస్ట్ ఏదైతే పోలీస్ స్టేషన్ ఉంటదో ఆ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేయండి. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు సమాజానికి చాలా ప్రమాదం మాట. మన సమాజం పూర్తిగా పాడైపోద్ది. మళ్ళీ కొన్ని దశాబ్దాల క్రితం ఏదైతే జరిగిందో మళ్ళీ అదే విధంగా పునరావృతం అయిపోద్ది. ప్రజలందరూ కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతారన్నమాట. మళ్ళీ కమ్యూనికేషన్ గ్యాప్ అయిపోద్ది. చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందన్నమాట. అందుకనే ఈ వీడియో చేశాను. ఎవరైనా ఉంటే అటువంటి వ్యక్తులు 100% కామెంట్ చేయండి. అంతేకాకుండా దీని మీద ఒక కామెంట్ చేయండి. ఏ విధంగా అంటే
ఇటువంటి వెట్టి చాకిరీ చేయించుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి శిక్ష పడాలి? వీళ్ళకి చట్టం గురించి తెలీదా? అనే విధంగా అయితే ఒక కామెంట్ చేయండి. చట్టాల గురించి తెలిస్తే గనక చట్టాల గురించి కూడా రాయండి. కనీసం చాలామంది చూస్తా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా అవగాహన పెరుగుతది. సో, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్. అందుకనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాననమాట. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.